బద్దకపు లూసి. పక్షుల గ్రామంలో ఒక సోమవారం ఉదయం వారాంతపు సెలవు అయిపోయాక అందరూ తిరిగి పనుల్లో బిజీగా ఉన్నారు. తుని పిచ్చుక తన గూడు శుభ్రం చేసుకుంటోంది. చోటు చిలుక పండ్లు ఏరుకొని వస్తుంది. చిచ్చుకాకి చిన్నుకాకి చెత్తను ఊడ్చి పక్కన పడేస్తున్నారు. కాని మన లూసీ పావురం మాత్రం తన ఇంటి వరండాలో ఒక మెత్తటి పరుపు మీద పడుకొని కాలు మీద కాలు వేసుకుని లూసీ పావురం హాయిగా ఆవలిస్తూ, అబ్బబ్బబ్బా, ఈరోజు సోమవారం అంటేనే నాకు తలనొప్పి. నిన్న ఆదివారం ఎంత బాగుందో, రోజంతా తిన్నాను, పడుకున్నాను. ఈరోజు మళ్ళీ పనులా? చిచ్చిచ్చి, ఈ బతుకొక యంత్రంలా మారిపోయింది. కాసేపు యోగా నిద్ర చేస్తాను. అటుగా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక వెళ్తున్నారు. ఏంటి లూసీ, ఇంకా పడుకునే ఉన్నావా? సమయం 9 దాటింది. ఈరోజు మహీగారు శ్రమదానం పెట్టారు కదా. ఊరి మధ్యలో ఉన్న బావిని శుభ్రం చేయాలి. అందరూ వస్తున్నారు. నువ్వు రావా? లూసీ పౌరం, తుని, శ్రమదానం అంటే శరీరాన్ని కష్టపెట్టడం కాదు, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం. అయినా ఆ బావిలో నీళ్లున్నాయి కదా, మళ్ళీ శుభ్రం చేయడం ఎందుకు? నా రెక్కలు నిన్నటి నుండి లాగుతున్నాయి. ఈ రోజు నాకు సిక్ లీవ్. నీకు జ్వరం వచ్చిందా? మరి నిన్న రాత్రి బన్నుతో కలిసి పందెం వేసి మరి లడ్డూలు తిన్నావు కదా, అప్పుడు రెక్కలు లాగలేదా? షో బుజ్జి, చిన్నపిల్లవి, నీకేం తెలీదు. అది ఎనర్జీ కోసం తిన్నాను. ఇప్పుడు ఆ ఎనర్జీని జీర్ణం చేసుకోవడానికి రెస్ట్ తీసుకుంటున్నాను. మీరు వెళ్ళండి, నేను లేటుగా వస్తాను, చాలా లేటుగా. టోనీ పిచ్చుక నవ్వుతూ, నీ బద్ధకము మందులేని జబ్బు లూసీ. సరే, మహీగారు అడిగితే నువ్వే సమాధానం చెప్పు. టోనీ పుచ్చి వెళ్లిపోయారు. లూసీ మళ్లీ ముసుగుదాన్ని పడుకుంది. ఊరి మధ్యలో ఉన్న పాత బావి దగ్గర అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. కుహుపాతు నీళ్లలో దిగి పాచి తీస్తోంది. మహీగ్రద్ద పైనుండి ఆదేశాలిస్తుంది. చిచ్చుకాకి చోటు చిలుక చెత్తను మోస్తున్నారు. బన్ను చిన్ను చిన్న చిన్న రాళ్లను ఏరుతున్నారు. అందరూ బాగా చేస్తున్నారు. ఈ రోజుతో బావి క్లీన్ అయిపోవాలి. రేపు ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఇంతకీ లూసీ ఎక్కడ? ఆవిడికి నేను వంట బాధ్యత ఇచ్చాను కదా. పని చేసే వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం లూసీనే వండాలి. చిచ్చుకాకి నవ్వుతూ, లూసీనా? ఆవిడెప్పుడు కలల ప్రపంచంలో విహరిస్తోంది మహిగారు. ఆమెను నమ్ముకుంటే ఈ రోజు మనం గాలి భోజనం చేయాల్సిందే. ఆమె బద్ధకం గురించి మీకు తెలీదా? చీమ పాకినా కూడా అమ్మో బరువు అనే రకం. పాపం చిచ్చు, అలా అనుకు. లూసీ తెలివైనది, వస్తుందేమో చూద్దాం. బన్ను చిలుక కడుపు పట్టుకుని, అంటే నాకు ఆకలేస్తుంది. లూసీ బామ్మ వంట చేస్తానని ప్రామిస్ చేసింది. పులిహోర బజ్జీలో చేస్తానని చెప్పింది. ఇప్పుడు రాకపోతే ఎలా? ఇది పద్ధతి కాదు. బుజ్జి, నువ్వు వెళ్ళి లూసీని పిలుచుకురా. వంట చేయకపోతే ఊరుకోనని చెప్పు. బుజ్జి పిచ్చుక మళ్ళీ లూసీ ఇంటికి వెళ్ళింది. లూసీ ఇంకా పడుకుని ఉంది. పక్కన కొన్ని గింజలు పెట్టుకుని, లూసీ బామ్మ, మహీగారు సీరియస్ అయ్యారు. అందరూ ఆకలితో ఉన్నారు. నువ్వు వంట చేయాలంట. లూసీ పౌరం ఉలిక్కిపడి లేచి, అయ్యో మర్చిపోయాను, వంట కదా. సరే సరే, నువ్వెళ్ళు, నేనిప్పుడే వస్తాను. జస్ట్ 5 minutes. బుజ్జి వెళ్ళిపోయింది. లూసీ నెమ్మదిగా లేచింది. వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ బియ్యం, పప్పు, కూరగాయలు ఉన్నాయి. అమ్మో, ఇవన్నీ కడగాలి, కొయ్యాలి, వండాలి. ఎంత పెద్ద ప్రాసెస్. ఇప్పుడు నాకు అంత ఓపికే లేదే. ఏదైనా షార్ట్ కట్ వెతకాలి. ఐడియా. లూసీ తన తెలివితేటలతో సారీ అతి తెలివి ఉపయోగించింది. కూరగాయలు కొయ్యడం కష్టమని వాటిని అలాగే తొక్కలతో సహా పెద్ద గిన్నెలో పడేసింది. బియ్యం కడగడం బద్ధకమని నేరుగా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టింది. చింతపండు పులుసు తీయడం బద్ధకమని చింతపండుని ఉండలు ఉండలుగా పులిహోరలో వేసేసింది. భలే భలే, దీనినే స్మార్ట్ వర్క్ అంటారు. గంట పట్టే పని 10 నిమిషాల్లో చేసేశాను. ఎలాగో అందరూ ఆకలితో ఉంటారు కదా, టేస్ట్ ఎవరు చూస్తాడులే, గబగబా తినేస్తారు. లూసీ ఆ వంటను సగం ఉడికి ఉడకంగానే దించేసింది. పెద్ద గిన్నెలో సర్ది బావి దగ్గరికి బయలుదేరింది. బావి దగ్గర అందరూ పని పూర్తి చేసుకుని విపరీతమైన ఆకలితో చెట్టు నీడన కూర్చున్నారు. లూసీ రావడం చూసి బన్ను చిన్ను గంతులేశారు. హరే, లూసీ బామ్మ వచ్చింది, పులిహోర తెచ్చింది. వాసన మాత్రం అదిరిపోతుంది. పర్లేదు, లేటుగా వచ్చిన టేస్టీగా వచ్చింది. లూసీ, వడ్డించు త్వరగా. లూసీ పౌడం గొప్పగా ఫీల్ అవుతూ, రండి రండి, లూసీ స్పెషల్ ఇన్స్టెంట్ పులిహోర. ఇందులో సీక్రెట్ మసాలాలు వాడాను. అందరూ ఆశగా విస్తరాకులు వేసుకున్నారు. లూసీ వడ్డించింది. చూడటానికి రంగు బాగానే ఉంది. బన్ను చిలుక మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. ఖరక్ ఖరక్ అని ఏదో రాయి తగిలిన శబ్దం. అమ్మా, నా పన్ను. నోట్లో నుండి ఒక రాయిని, ఉసిరికాయంత రాయిని తీశాడు. బామ్మ, ఇదేంటి, పులిహోరలో రాళ్ళేసావా? అయ్యయ్యో బన్ను, అది రాయి కాదురా, మినరల్. ఆరోగ్యానికి మంచిది, పక్కన పెట్టి తిను. ఇంతలో తుని పిచ్చుక ఒక ముద్ద తిని
ముఖం చిట్లించింది. లూసీ, అన్నం అస్సలు ఉడకలేదు. బియ్యం గింజలు గట్టిగా ఉన్నాయి. పచ్చి బియ్యం తిన్నట్టుంది. చోటు చిలుక కూరగాయల ముక్కను చూపిస్తూ, ఇదేంటి లూసీ, వంకాయని కొయ్యకుండా వేసావా? తొడమ కూడా అలాగే ఉంది. లోపల పురుగులుంటాయి ఎలా? ఒరే, నా విస్తర పెద్ద చింతపండు వండొచ్చిందిరా. దీన్ని పులిహోర అంటారా లేక చింతపండు గుజ్జు అంటారా? తోతో. అందరూ లూసీ వంటను తిట్టిపోస్తున్నారు. బద్ధకం వల్ల ఆమె చేసిన నిర్వాకం బయటపడింది. మహీగ్రద్దకి కోపం వచ్చింది. లూసీ, ఇదేనా నీ బాధ్యత? ఉదయం నుండి అందరూ కష్టపడి పనిచేశారు. వాళ్ళకి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలన్న శ్రద్ధ లేదా? బద్దకించి ఎలా పడితే అలా వండుతావా? ఇప్పుడు అందరూ పస్తులు ఉండాల్సిందేనా? లూసీ పావురం సిగ్గుతో తలదించుకొని, సారీ మహిగారు, నాకు కొంచెం అలసటగా అనిపించి షార్ట్ కట్ లో చేశాను. ఇలా అవుతుందని అనుకోలేదు. నీ బతకం వల్ల మా కడుపు మండుతోంది. ఇప్పుడేం చెయ్యాలి? అందరూ నిరాశగా ఉన్నారు. అప్పుడు బుజ్జి పిచ్చుకకు ఒక ఆలోచన వచ్చింది. మహితాత, నా దగ్గర కొన్ని పేలాల గింజలున్నాయి. మనమందరం కలిసి వాటిని వేయించుకొని తిందామా? కనీసం ఆకలి తగ్గుతుంది. మంచి ఐడియా బుజ్జి, కానీ ఎవరు చేస్తారు? ఈసారి లోసిని నమ్మద్దు. నేనే చేస్తాను, కానీ లోసికి ఒక శిక్ష వేయాలి. ఖచ్చితంగా. లూసీ, నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటంటే అందరూ తిన్నాక ఆ గిన్నెలన్నీ నువ్వే కడగాలి. ఒక్క మెతుకు కూడా వృధా కాకుండా ఆ పచ్చి వంటను నువ్వే తినాలి. లూసీ పావురం భయంతో, అమ్మో, ఆ పచ్చి బియ్యం తింటే నా పొట్టలో రాయి పడుతుంది. ప్లీజ్ మహిగారు. నో ఎక్స్క్యూజెస్. బద్ధకానికి ఫలితం అనుభవించాల్సిందే. సాయంత్రం వేళ అందరూ బుజ్జి తెచ్చిన పేలాలు పండ్లు తిని హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. పాపం లూసీ పావురం మాత్రం పక్కన కూర్చొని తాను వండిన ఆ అద్భుతమైన పచ్చి పులిహోరను కష్టపడి మింగుతోంది. పక్కనే పెద్ద గిన్నెల కుప్ప ఉంది. అవన్నీ ఆమె కడగాలి. చిన్నుకాకి లూసీని చూసి నవ్వుతూ, ఏంటి బామ్మ, టేస్ట్ ఎలా ఉంది? మినరల్స్ బాగున్నాయా? బామ్మ, ఆ వంకాయ తొడిమ కూడా తినో, విటమిన్స్ ఉంటాయి. లూసీ పావురం కన్నీళ్లతో తింటూ, ఒరే ఆపండ్రా, నా బద్ధకమే నాకు శత్రువైంది. ఇంకెప్పుడు పనిని వాయిదా వేయను, శ్రద్ధగా చేస్తాను. చూసావా లూసీ, పని చేస్తేనే ఫలితం, బద్దకిస్తేనే బాధ. నువ్వు ఉదయాన్నే లేచి మనసు పెట్టి వండునుంటే ఇప్పుడు అందరితో కలిసి హాయిగా నవ్వుకునేదానివి. ఇప్పుడు చూడు, ఒంటరిగా శిక్ష అనుభవిస్తున్నావు. సరేలే తోని, లోసికి బుద్ధి వచ్చింది కదా, పదండి ఆ గిన్నెలు కడగడంలో మనం హెల్ప్ చేద్దాం. పాపం మొసల్ది. చిచ్చు మాట వినగానే లూసీ కళ్ళల్లో ఆనందం వచ్చింది. అందరూ కలిసి గిన్నెలు కడగడానికి సహాయం చేశారు. లూసీకి ఆ పచ్చి అన్నం తినడం నుండి కూడా విముక్తి కల్పించారు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీ స్నేహం వల్ల బతికిపోయాను. రేపు ఉదయం నేనే అందరికంటే ముందే లేచి వేడి వేడి ఇడ్లీలు చేస్తాను. ఈసారి పిండిని గ్రైండ్ లో వేస్తాను, డైరెక్ట్ గా గింజలు వేయను. అందరూ గట్టిగా నవ్వారు. లూసీకి అర్థమైంది ఏంటంటే, బద్ధకం మనిషిని తెలివిగలవాడిగా కాకుండా తెలివి తక్కువ వాడుగా మారుస్తుంది. ఏ పనినైనా శ్రద్ధగా చేస్తేనే నిజమైన రుచి, తృప్తి దొరుకుతాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, బద్ధకం ఆనందాన్ని చంపేస్తుంది. పనిని వాయిదా వేయడం లేదా షార్ట్ కట్స్ వెతకడం వల్ల నష్టమే తప్ప లాభముండదు. ఉదయం ఒక పెద్ద చెట్టు కింద అందరూ సమావేశమై ఉన్నారు. ఊరి పెద్ద మహిగ్రద్ద గారు మైక్ పట్టుకుని ఏదో ప్రకటన చేస్తున్నారు. ముందు వరుసలో తుని పిచ్చుక, లూసీ పావురం, కుహుపాతు, చోటు చిలుక, ఇంకా బన్ను చిలుక, బుజ్జి పిచ్చుక అందరూ కూడా ఆసక్తిగా వింటున్నారు. చిచ్చుకాకి మాత్రం చిన్నుతో కలిసి అందర్నీ అనుమానంగా చూస్తోంది. మహిగ్రద్ద మైక్లో, గ్రామస్తులారా వినండి, ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. అందరూ అలసిపోయి ఉన్నారు. అందుకే మన పక్షుల సంక్షేమ సంఘం తరపున ఒక చల్లటి నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఆదివారం మనం అందరం కలిసి దగ్గరలోని జలజల జలపాతంకి విహారయాత్రకు వెళ్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ, హే పిక్నిక్, జాలీ జాలీ! కుహుపాతు రెక్కలాడిస్తూ, సూపర్ ఐడియా మహి గారు. నా ఏనుగులన్నీ ఎండిపోయే గడ్డన తయారయ్యాయి. ఆ వాటర్ ఫాల్స్ లో పడి ఈత కొడతాయి, కానీ నా అందం తిరిగి రాదు. నేను ఫస్ట్ టికెట్ బుక్ చేసుకుంటా. అమ్మా, వాటర్ ఫాల్స్ అంట. నేను పన్ను కలిసి నీళ్ళల్లో పాలు ఆడుకుంటాం. నాకు కొత్త స్విమ్మింగ్ డ్రెస్ కావాలి. బన్ను చిలుక చోటు పక్కన నిలబడి, అవును బుజ్జే, మనం అక్కడ ఈత పోటీలు పెట్టుకుందాం. తప్పకుండా బుజ్జి, మనమందరం వెళ్దాం, చాలా బాగుంటుంది. అందరూ వినండి, ఈ పిక్నిక్ వెళ్ళడానికి మనం ఒక ఏసీ బస్సుని మాట్లాడుకున్నాం. టిఫిన్, లంచ్, స్నాక్స్, బస్సు ఛార్జీలు అన్ని కలిపి ఒక్కొక్కరికి కేవలం 500 రూపాయలు మాత్రమే. ఈ మాట వినగానే చిచ్చుకాకి కళ్ళు బైర్లు కమ్మాయి. ఆమె గుండె ఆగినంత పనైంది. వెంటనే ముందు కురికింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, ఆగండి ఆగండి మహి గారు, ఎంత అన్నారు? 500 రూపాయలా? ఒక్క రోజుకా?
మనం ఏమైనా అమెరికా వెళ్తున్నామా? ఇది పకట దోపిడి. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓసి చిచ్చు, 500 రూపాయలు ఈ రోజుల్లో ఏమొస్తుంది చెప్పు? ఏసీ బస్సు, బిర్యానీ, ఐస్ క్రీము అన్నీ ఇస్తున్నారు కదా. ఎంజాయ్ చేయాలి కానీ ఈ లెక్కలేంటి? నీకు తెలియదులేలో సాయి. నువ్వు బ్యూటీ పార్లర్కి వేలకు వెళ్ళి తగలేస్తావు. నాకు డబ్బు విలువ తెలుసు. సరే మహి గారు, మా చిన్నుగాడు చాలా చిన్న పిల్లాడు. వాడికి సగం టికెట్ ఇవ్వండి. అంటే 250 రూపాయలు. నాది ఎలాగో ఫ్రీ పాస్ ఉండాలి కదా. నేను మీ పొరుగుదాన్ని. చిచ్చు, చిన్ను చూడడానికి చిన్నగా ఉన్న తిండిలో కుంభకర్ణుడు. వాడికి ఫుల్ టికెట్టే. ఇక నీకు ఫ్రీ పాస్ ఎందుకు? నువ్వేమైనా బస్సు డ్రైవర్వా? 500 కడితేనే రండి, లేకపోతే లేదు. చిచ్చుకాకి కోపంగా, అయితే నేను రాను. మా చిన్నుగాడు కూడా రాడు. 500 పెట్టి నీళ్లు చూడాలా? మా బాత్రూమ్ లో ట్యాప్ తిప్పితే అవే నీళ్లు వస్తాయి. కుహుపాతు నవ్వుతూ, ఏంటి చచ్చు, బాత్రూమ్ నీళ్ళకి వాటర్ ఫాల్స్ కి తేడా తెలీదురా? పిస్తున్నారు తన బదులు రావే, సరదాగా ఉంటుంది. చిన్నుకాకి ఏడుపు ముఖంతో, అమ్మా ప్లీజ్ అమ్మా, అందరూ వెళ్తున్నారు. నాకు వాటర్ ఫాల్స్ చూడాలని ఉంది. బుచ్చి, చోటు, పన్ను అందరూ వస్తున్నారు. బస్సులో లడ్డూలు ఇస్తారంట. వరే చిన్నగా నోరమైరా. లడ్డూలు తింటే పళ్ళు పుచ్చిపోతాయి. ఆ దండగా మారి పిక్నిక్ బస్సులో వెళ్లేది లేదు. మనం మన రెక్కలతోనే వెళ్దాం. మనకు దేవుడు రెక్కలిచ్చింది ఎందుకో? చంకలు గోక్కడానికా, ఎగరడానికా? ₹1 ఖర్చు లేకుండా మీకంటే ముందే అక్కడ ఉంటాము. ఇది నా పంతం. పిసరారి కాకి పంతం అంటే ఏంటో మీకు చూపిస్తాను. కుహుపాతు వేటకారంగా, అమ్మో, చచ్చు పంతం పట్టిందంటే మామూలుగా ఉండదు. సరే, ఒక పందం వేద్దామా? నువ్వు బస్సు కంటే ముందే అక్కడికి వచ్చి ఫ్రెష్ గా ఉంటే నా లంచ్ బాక్స్ లో ఉన్న చేపల వేపుడు మొత్తం నీకే వస్తా. ఒకవేళ నువ్వు ఓడిపోతే మా అందరి బస్సు టికెట్లు నువ్వే కట్టాలి. ఏమంటావు? ఏంటి చేపల వేపుడా? డీల్. రెడీగా ఉండండి. నా స్పీడ్ ఏంటో చూపిస్తాను. ఆదివారం ఉదయం బస్సు బయలుదేరింది. బస్సులో అందరూ పాటలు పాడుకుంటున్నారు. లూసీ, కుహు, చోటు కిటికీలో నుండి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చిచ్చుకాకి, చిన్నుకాకి మాత్రం ఆకాశంలో ఎగురుతున్నారు. బన్ను చిలుక కిటికీలో నుండి చూస్తూ, అందరూ చూడండి, పైన చూడు, చిన్ను వాళ్ళ అమ్మతో కలిసి ఎగురుతున్నాడు. పాపం చాలా అలసిపోయినట్టున్నారు. అవును బన్ను, చిచ్చు ఆంటీ పంతం వల్ల చిన్ను ఇబ్బంది పడుతున్నాడు. మనం హాయిగా ఏసీలో జ్యూస్ తాగుతుంటే వాళ్ళు ఎండలో ఎగురుతున్నారు. బస్సు స్పీడ్గా వెళ్లిపోయింది. చిచ్చుకాకి, చిన్నుకాకి వెనకబడిపోయారు. గాలి బలంగా వీస్తోంది. అమ్మో, నాకు దాహం వేస్తుంది. మనం కాసేపు ఆగుదామా? కింద ఏమైనా చెరువు ఉందేమో చూడు. ఆగకూడదు చిన్న. మనం ఆ కుహు బాతుకి బుద్ధి చెప్పాలి. చేపల వేపుడు గుర్తు తెచ్చుకో. బలం అదే వస్తుంది. అయినా నాకు ఒక షార్ట్ కట్ తెలుసు. ఈ కొండ మీదుగా వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు. చిచ్చుకాకి దారి మళ్లించి కొండవైపు వెళ్ళింది. కాని అక్కడ విపరీతమైన వేడి గాలి వీస్తోంది. పాపం ఇద్దరూ ముందుకెళ్లలేక వెనక్కి నెట్టబడుతున్నారు. చిచ్చుకాకి ఆయాసపడుతూ, వరే చిన్నగా రెక్కలాడించు. ఆగకు. ఆ మహిగాడు బస్సులో దర్జాగా కూర్చున్నాడు. వాడికంటే ముందే మనం వెళ్ళాలి. మధ్యాహ్నం 12 గంటలు. వాటర్ ఫాల్స్. అందరూ నీళ్లలో ఆడుకుంటున్నారు. మహిగద్దగారు స్విమ్మింగ్ చేస్తున్నారు. బుజ్జి, పన్ను నీళ్లలో బాల్తో ఆడుకుంటున్నారు. కుహుపాతు హాయిగా ఈత కొడుతుంది. లూసీ పౌరం రకరకాల ఫోజుల్లో సెల్ఫీలు దిగుతోంది. హే గాయ్స్, అందరు ఇటు చూడండి, వాటర్ ఫాల్స్ సెల్ఫీ తీసుకుందాం, చీజ్. ఇంతలో దబ్మని 2 పక్షులు నేల మీద బురదలో పడ్డాయి. అవి చిచ్చు, చిన్ను. ఇద్దరు మాడిపోయిన మినపట్టులా దుమ్ము కొట్టుకుని ఉన్నారు. వారిని చూసి అందరూ ఒక్క క్షణం భయపడ్డారు. చిన్నుకాకి నీరసంగా నాలుక బయటపెట్టి, నీళ్ళు, నీళ్ళు ప్లీజ్. అయ్యో, చిన్ను వచ్చారు. అమ్మ గ్లూకోజ్ ఇవ్వు, వాళ్ళు స్పృహ తప్పిపోయేలా ఉన్నారు. తురి పిచ్చుక పరిగెత్తుకెళ్లి గ్లూకోజ్ నీళ్లు తాగించింది. కాసేపటికి చిచ్చుకాకి కళ్ళు తెరిచింది. చిచ్చుకాకి నీరసంగా, వచ్చేసామా? బస్సు కంటే ముందే వచ్చామా? నా పందెం గెలిచానా? కుహో, నా చేపల వేపుడిపో. ఆకలితో పీగలు అరుస్తున్నాయి. కుహుపాతు నీళ్లలో నుండి వచ్చి నవ్వుతూ, ఓసని పెంచుకోలా. మేం వచ్చి గట్టయింది. స్నానాలు చేసాం, స్నాక్స్ తిన్నాం. నేను అప్పుడే 4 చేపలు పట్టి తినేశాను కూడా. నువ్వే లేటు. పందెం ఓడిపోయావు. నీ మొహం చూడు, అడవులు దారి తప్పిన కోతలా ఉంది. చిచ్చుకాకి ఏడుపు మొహంతో, ఛ, ఆ కొండదారిలో గాలి మోసం చేసింది. సరే, ఎలాగో వచ్చాం కదా. నాకు బాగా ఆకలిగా ఉంది. లంచ్ మెనూ ఏంటి? బిర్యానీ ఉందా? మెనూ చాలా బాగుంది చిచ్చు. వెజ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, గులాబ్ జామ్, ఐస్ క్రీమ్ అన్నీ ఉన్నాయి. కానీ చిచ్చుకాకి నోట్లో నీళ్లూరుతూ ఉండగా, కానీ ఏంటి? వడ్డించండి త్వరగా. టికెట్ లేని వాళ్ళకు భోజనం లేదు చిచ్చు. రూల్ ఈజ్ రూల్. నువ్వు 500 మిగుల్చుకున్నావు కదా, ఆ డబ్బుతో గాలి కొనుక్కొని తిను.
ఏంటి మహి గారు ఇది అన్యాయం. ఎంత దూరం కష్టపడి వస్తే అన్నం పెట్టరా? మానవత్వం లేదా? పక్షత్వం లేదా? కనీసం మిగిలిపోయినవైనా పెట్టండి. ఏమి మిగలేదు చిచ్చు, మేమందరం ప్లేట్లు నాకేశాం. చిచ్చుకాకి దిగాలు పడింది. చిన్నుకాకి ఏడుపు లంకించుకున్నాడు. అప్పుడు లూసీ తుని జాలిపడి తమ భోజనంలో సగం చిచ్చుకి చిన్నుకి పెట్టారు. చిచ్చు ఆపగా తినేసింది, కాని ఇంకా ఆకలిగానే ఉంది. సాయంత్రం అందరూ బస్ ఎక్కుతున్నారు. చిచ్చుకాకి మళ్ళీ ఎగిరే ఓపిక లేదు. కాళ్ళు రెక్కలు పడిపోయాయి. అమ్మో, నేను రాను. నేను చచ్చినా ఎగరను. నా రెక్కలు విరిగేలా ఉన్నాయి. నేను బస్సులోనే వెళ్తాను. నువ్వు కావాలంటే ఎగురుకుంటూరా. సరేరా, నాకు ఓపిక లేదు. కానీ ఇప్పుడు 500 కట్టాలంటే ప్రాణం పోతుంది. ఏదో ఒక ఐడియా వేయాలి. చిచ్చుకాకి బస్సు దగ్గర ఉన్న మహిగారి దగ్గరికి వెళ్ళింది. మహిగారు, ఒక చిన్న రిక్వెస్ట్. బస్ స్టాప్ మీద లగేజ్ మధ్యలో కూర్చుంటాం. అక్కడ ఎవరు ఉండరు కదా, ఫ్రీ రైడ్ ఇవ్వండి ప్లీజ్. కావాలంటే వెళ్ళేటప్పుడు బస్సు టైర్లకి గాలి కొడతాను. వద్దు చిచ్చు, లగేజ్ లో కూర్చుంటే కింద పడిపోతావు. అప్పుడు హాస్పిటల్ ఖర్చు టికెట్ కంటే ఎక్కువ అవుతుంది. అయినా నువ్వు గాలి కొడితే బస్సు టైర్లు పేలిపోతాయిలే. మహిగ్రద్ద కోపంగా, చిచ్చు, నీ పిసినారి వేషాలాపు. మర్యాదగా టికెట్ కొనుక్కో, లేకపోతే ఇక్కడే ఉండిపో. చీకటి పడితే ఈ అడవిలో ఏనుగులు వస్తాయి. అవి నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటాయి. చిచ్చుకాకి ఏనుగులు అనగానే భయపడి, అమ్మో ఏనగల, వద్దు వద్దు. సరే టికెట్ కొంటాను, కానీ నా దగ్గర ఇప్పుడు క్యాష్ లేదే. ఇంటికి వెళ్ళాక ఇస్తాను ప్లీజ్. నో క్రెడిట్, నో అప్పు. ఇప్పుడే ఇవ్వాలి, లేదా నీ మెడలో ఉన్న గొలుసు తాకట్టు పెట్టు. అయ్యో, ఇది గిల్ట గొలుసు మహి గారు. దీనికి 10 రూపాయలు కూడా రావు. ప్లీజ్ నమ్మండి. లూసీ పావురం నవ్వుతూ, నిజమే మహిగారు, అది ప్లాస్టిక్ గొలుసు, వదిలేయండి పాపం. పోనీలే మహిగారు, చిచ్చు టికెట్ డబ్బులు నేను కడతాను. పిల్లలు బాగా అలసిపోయారు. ఇంటికెళ్ళాక చిచ్చు నాకు ఇచ్చేస్తుందిలే. ఏమంటావు చిచ్చు? చిచ్చుకాకి కన్నీళ్లతో, థ్యాంక్స్ అని, నువ్వు దేవతవి. ఇంటికెళ్ళగానే ఇచ్చేస్తాను. అంటే నా దగ్గర డబ్బులు లేవు గాని వచ్చే వారం రోజుల పాటు నీ ఇంటి ముందు ముగ్గు నేనే వేస్తాను. నీ బట్టలు కూడా ఉతుకుతాను. సరిపోతుందా? ఓహో, ఎంత పని మనిషిగా మారుతావా? మంచిదలే, ఆరోగ్యం బాగుంటుంది. అందరూ గట్టిగా నవ్వారు. అందరూ బస్ ఎక్కారు. చిచ్చు చిన్ను సీట్లలో కూలబడ్డారు. బుజ్జి బన్ను చోటు చిన్నుని చూసి నవ్వుకున్నారు. అబ్బో, ఏసీ గాలి ఎంత బాగుందో. అమ్మా, ఇంకెప్పుడు ఎగురుకుంటూ వద్దు, బస్సే బెటర్. వచ్చేసారి ఊటీ టూర్కి ఇప్పుడే డబ్బులు దాచుకో. అవునా చిన్నగా, నా పంతం వల్ల ఉన్న పరువు పోయింది. వాళ్ళు హోనం అయ్యింది. హాయిగా అందరితో కలిసి రావడమే ఆనందం. రేపటి నుండి తుని ఇంట్లో పనిచేసి ఆ రుణం తీర్చుకుంటాను. బస్సు ముందుకు కదిలింది. అందరూ పాటలు పాడుకుంటూ ఆనందంగా ఊరి వైపు వెళ్లారు. ఈ కథలోని నీతేంటంటే, పిసినారితనం వల్ల సుఖం కంటే కష్టాలే ఎక్కువ వస్తాయి. పంతం కంటే స్నేహం, ఆరోగ్యం ముఖ్యం.